అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక బైఫర్కేషన్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ పెట్టింది. ఆ యాక్ట్లో రెండు రాష్ట్రాల్లో కూడా స్థానికంగా ఉన్న శాసనసభ్యుల సంఖ్యను పెంచుతాకి అవకాశం కల్పిస్తూ ఆ యాక్ట్ రూపొందించారు నాటి కాంగ్రెస్ పెద్దలు. అయితే ఆ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్కి 50 సీట్లు పెరుగుతాయని చెప్పి ఉదాహరించడం, అదేవిధంగా తెలంగాణకు కూడా ఓ 30 పైచీలకు సీట్లు పెరుగుతాయి అని చెప్పి యాక్ట్లో ఉదాహరించడం జరిగింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2 పర్యాయాలు అయిపోయింది. ఇది బైఫర్కేషన్ అయ్యి 14, 19 అయిపోయింది, 19, 24 అయిపోయింది. ఇప్పుడు 24, 29 మూడో పర్యాయం జరుగుతుంది. ఈ పర్యాయంలో సరే కంపల్సరీ సీట్లు పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం, జనసేన నాయకులు పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి కారణం మొన్న జరిగిన ఎలక్షన్స్లో 24 జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా వాళ్ళకి చాలామందికి సీట్లు లేని పరిస్థితి. అదేవిధంగా జనసేనకు కూడా అనుకున్న సీట్లు 40 అనుకుంటే వాళ్ళు 21తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జనసేన వాళ్ళకి. నాయకులు ఎక్కువ ఉండడం వల్ల అకామిడేషన్ నియోజకవర్గాలు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి 29 కన్నా సీట్లు పెంచమని చెప్తూ జనసేన, టీడీపీ కూడా పదే పదే ప్రధానమంత్రి గారిని కోరుతున్నారు. దానికి అనుకూలంగా కేంద్రంలో కూడా పెద్దలు ఈ రెండు రాష్ట్రాలకి మధ్యలోనే నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని చేపడదామని చెప్పి ముందుకు వచ్చే విధంగా కనపడుతుంది. రేపు 26వ సంవత్సరం ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియని పూర్తి చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు కేంద్రంలోని పెద్దలు. ఎందుకంటే ఒకవేళ ఏతావాత జమినీ ఎలక్షన్లు వచ్చినా లేకపోతే 29 ఎలక్షన్లు యాస్టేజ్గా జరిగినా అప్పుడు రెడీగా ఉండాలి. కాబట్టి ఈ నియోజకవర్గాలు పునర్విభజన కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన మోడీ గారు, అమిత్ షా గారు కూడా రాష్ట్ర పెద్దలకు చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు 175 నియోజకవర్గాలకి 50 నియోజకవర్గాలు ఎట్లాగైనా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం పెరుగుతాయి. 13 జిల్లాలకి కలిపి 13 50 నియోజకవర్గాలు జిల్లాకి 4 కాడికి పెంచే అవకాశం ఉంది. జనాభా ఎక్కువ చాట 1-2 సీట్లు ఎక్కువ అవుతుంది, జనాభా తక్కువ చాట ఇప్పుడు కడప లాంటి చిన్న జిల్లాల్లో తగ్గిన కడమ చాట్ల ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 కాడికి 25 పార్లమెంట్కి 25 రోడ్లు 50 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచన అయితే ఏముందంటే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని 250 సీట్లు చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. జనాభా ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి 2 లక్షల లోపు ఒక్కొక్క నియోజకవర్గం ఉండే విధంగా 250 నియోజకవర్గాలు చేయమని ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా మనకు అందుతున్న సమాచారం. 250 నియోజకవర్గాలు చేస్తే మేము కేడర్కి సర్దుబాటు చేసుకుంటానికి, నాయకత్వాన్ని తయారు చేసుకుంటానికి మాకు అవకాశాలు కుదురుతాయి. కాబట్టి ఇంకొక 25 సీట్లే బైఫర్కేషన్ యాక్ట్లో వచ్చే 50తో కలుపుకుంటే 225 అవుతాయి. అంటే 250 నియోజకవర్గాలు చేయమని చెప్తా ఉన్నారు. 175కి బైఫర్కేషన్ యాక్ట్లో వచ్చే 50 225 అవుతాయి. ఆ 225 కాకుండా ఇంకొక 25 పెంచి 250 నియోజకవర్గాలు చేయమని కేంద్రాన్ని కోరుతా ఉన్నారు రాష్ట్ర పెద్దలు. ఆ విధంగా చేసుకుంటే 250 సీట్లు అయితే మాకు అకామిడేట్ చేసుకుంటానికి మాకు జనాభా ప్రాతిపదికన కూడా మాకు సరిపోతుంది అని చెప్పి వీళ్ళు 2 లక్షలకి ఒక్కొక్క నియోజకవర్గం 2 లక్షలు వచ్చేటట్టుగా 250 × 2 వేసుకుంటే 5 కోట్ల జనాభాకి సరిపోతుందని ఆ విధంగా వీళ్ళు అడుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కేంద్రంలో పెద్దలు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారమే దీన్ని రీఆర్గనైజ్ కమిటీ చేయాలి. కాబట్టి కొత్తగా అదనంగా అడిగే సీట్లు ఇవ్వకపోయినా ఈ 50 సీట్ల వరకు ఇచ్చే అవకాశం బట్టి గ్యారంటీగా ఉందనేది ఈ సందర్భంగా తెలిపిస్తాం. రాబోయే రోజులు 26 ఏప్రిల్ నాటికల్లా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 50 సీట్లు ఆంధ్రప్రదేశ్లో పెంచాలని కేంద్రంలోని పెద్దలు అనుకున్నట్లుగా మనకు ఉన్న సమాచారం. వేచి చూద్దాం త్వరలో ఏం జరుగుద్దో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.